జగన్ పరిపాలన చెప్పక్కర్లేదండి. ఇవాళ ఎక్కడో దేశాలు పోయాయి. పోయిన వాళ్ళకి ఏం చేస్తున్నాడు? 18,000 కాడి నుంచి రైతులకి 50,000 దాకా ఎత్తున్నాడు ఇవాళ. అదే మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు వచ్చాడు ఎక్కడికి భూములు మునిగిపోయిన కాడికి, వ్యవసాయాలు మునిగిపోయిన కాడికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. నువ్వు నేను అందరం కలిసి ఇంతంత చేయం తెచ్చి చేయించాం. అది మంచి చెప్పలేదు, చెడ్డ చెప్పలేదు, ఏదో మాట్లాడతానని చెప్పలేదు, మాట్లాడనని చెప్పలేదు, ఏం మాట్లాడలేదు, నోరు ఎప్పకంటే వెళ్ళిపోయాడు. మరి ఇంకా అలాంటి ఏం చెప్తామండి? గతంలో చంద్రబాబు 5 ఏళ్ళ పరిపాలన చూశారు మీరు. చంద్రబాబు పరిపాలన అయితే 14 సంవత్సరాలు చూసామండి. ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు. ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నాం. దీన్ని అట్టే పెట్టండి. రెండింటికి తేడా అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు కానీ రుణమాఫీలు కానీ ఏం చేయలేదు. అసలు రైతులకు చేసిందే మేము అంటున్నాడు కదా, ఏం చేయలేదు. చెప్పేది ఆలకించండి. ఆడ ఏమన్నాడంటే రెండోసారి రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కాంగ్రెస్కి ఈ తెలుగుదేశానికి పోటీ పడ్డది. అప్పుడు గెలిచాడు. క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ఏమన్నాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి కొట్టేసినట్టే నేను కూడా రుణమాఫీలు చేసేస్తాను, బ్యాంకులో రుణాలు ఉండమను తీసేస్తాను, నేను గెలిస్తేనే అన్నాడు. గెలిచి గద్దెక్కాడు. కుర్చీలో కూకొని 50,000 లోపు ఉన్నది కొడతాను కానీ పైన కొట్టాను అన్నాడు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా అలాంటి వాళ్ళు ఏం నమ్ముతామండి? ఎలాగా నమ్మడం? 50,000 లోపు ఉన్నవాడిని కొడతాను అన్నాడు. పూర్తిగా చేసేసాను అంటున్నాడు కదా రైతు రుణమాఫీ. ఏది తీయలేదు, ఎప్పుడూ తీయలేదు. ఎప్పుడూ తీయలేదు. ఎప్పుడు కూడా రుణమాఫీ చేయడం చంద్రబాబు నాయుడికి అలవాటు లేదు. పసుపు కుంకుమ కూడా ఇచ్చా అంటున్నాడు. పసుపు కుంకుమ అని ఎలక్షన్లో క్యాన్వాసింగ్లో చెప్పాడు తప్ప ఏమి లేదు. మరి ఆయన ఏమంటాడంటే బాబాయ్, ఇవే నా చివరి ఎన్నికలు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను కనుక గెలిపిస్తే ఈసారి ఎంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెలకు 1,500 వేస్తానంట. ఏడ్చాడు. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటున్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు ఆయన. ఎన్ని ఇస్తామని ఆడ మాటలకి నమ్మేది లేదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే రుణమాఫీ చేసేస్తానో అన్నాడో, నేను చేయలేనని ఎప్పుడైతే మళ్ళీ తిరగబడ్డాడో వదిలేశారు ఇంకా చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా మొన్న. అవును, అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమైనా సానుభూతిగా మారే అవకాశం ఉందంటారా? సానుభూతిగా మారే అవకాశం లేదండి. 371 కోటి డబ్బుతో దొరికాడు. 371 కోటితో దొరికాడు. అందులోనూ కోళ్ళ ఉంది, కొడుకు ఉన్నాడు, పిల్లవ ఉంది, ఈడు ఉన్నాడు. ఇయ్యంకుడు ఎవడ ఆడి పేరు ఏదో నారాయణ ఉన్నాడు. నారాయణ పిల్లవ ఉంది. ఆడ బంధువులు ఆడవాళ్ళు ఇంకొక 2 ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఈ 371 కోటికి కూడా సమాధానం చెప్పాలి. ఏమో తెలియదులేండి. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేయను, తప్పు చేసేవాళ్ళని కూడా వదిలిపెట్టను అంటున్నాడు ఆయన. తప్పు చేశాడని నేను గంటపాఠంగా చెప్తాను. రమ్మానండి, వదిలిపెట్టకపోతే ఏం చేస్తాడు చూస్తాను. అంతే. ఈ క్యాన్వాసింగ్లో రకరకాలుగా చెప్పుకుంటారు. అవన్నీ అయిపోతాయండి. చెప్తాడు ఏదో చేసేస్తా. ఇప్పుడు జనసేనోడు ఉన్నాడు, కుక్క బిస్కట్లు ఇస్తాడు అన్నాడు. కుక్క బిస్కట్లు ఇస్తాను ఏరుకుంటారు. అదేనా క్యాన్వాసింగ్? అదేనా అది చేసే ఉద్యోగం? అయితే ఈ జనాలు అందరూ కుక్క బిస్కట్లు ఏరుకోలేక బతుకుతున్నారు. మరి ఇద్దరు కలిపి ఉన్నారు కదా. ఇద్దరు కలిపి ఉండి కుక్క బిస్కట్లు చెప్తామంటే అయితే కుక్కల్లాగా ఏడుతున్నారు ఈ జనాలు అందరూ. వాళ్ళ అభిప్రాయం అది కావచ్చు కదా, వాళ్ళ దృష్టిలో అది. అవును, మరి కుక్క బిస్కట్లు ఇస్తానంటే మరి జనాలు ఎలా ఉంటారు? అంటే మన ప్రతిపాడులో సభ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. వారాహి యాత్ర ఇక్కడ ప్రతిపాడులో పెట్టారు. ఒక నిమిషం. ఆయన ప్రతిపాడులో పెట్టి ఏమన్నారంటే, ఈ ఉమ్మడి గోదావరి జిల్లా మన తూర్పు కావచ్చు, పశ్చిమ, ఈ 2 ఉమ్మడి గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లు ఒక్క సీటు కూడా జగన్కి రాదంటున్నాడు ఆయన. ఒక్క సీటు జగన్ కాదు, ఆడు డిపాజిట్లు తెచ్చుకోమను. పవన్ కళ్యాణ్ ఆడిని
మొన్న ఇక్కడ జరిగిన ఎలక్షన్లో డిపాజిట్లు లేవు. ఇప్పుడు ఏది తెలంగాణ 8 సీట్లు పెట్టాడు, 80 కూడా డిపాజిట్లు లేవు, డిపాజిట్లు కోల్పోయారు. ఇంకా ఆడేమి ఎడుతాడు? గతంలో ఒకసారి పెట్టాడు చిరంజీవి కాదండి. ఇప్పుడు మొన్న ఎవడో ఈడు గెలిచినప్పుడు ఎవడో జగన్ గెలిచినప్పుడు ఆడు సీట్లు పెట్టాడా? ఎన్ని 20 25 పెట్టాడు, 30 ఒక్క సీటు వచ్చింది. కొంతమంది ఏమో డిపాజిట్లు కోల్పోయారు, కొంతమంది ఏమో డిపాజిట్లు తెచ్చుకున్నారు. ఇంకంతకన్నా ఎక్కువ ఏం చేస్తారండి వాళ్ళు? అంటే ఆయన ఏమంటున్నాడంటే బాబాయ్, నా కాపులే నన్ను నమ్మట్లేదు, నా కాపులు నాకు ఓటు వేయట్లేదు అంటున్నాడు ఆయన. వాళ్ళ కాపులు ఆడాళ్ళు చూసుకుంటారు. కాపునాడు కదా ఆడితే. అంటే నా కాపులే నన్ను నమ్మట్లేదు. ఎలా నమ్ముతారు? కాపునాడు అంటేనే కాపులు పచ్చాక అంటే నమ్మేస్తారంటే. నేను ఎలవండి నా ఎలవలే కావాలంటే ఊరుకుంటారంటే ఉన్నవాళ్ళు ఊరుకుంటారంటే. అంటే నా కాపులే జగన్కి పాలేరులో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే పనిచేశారో, ఒక్క నిమిషం ఇక్కడ గతంలో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, ఆయన కూడా జగన్ పాలేరుగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆడు పెట్టాడు కాపునాడు అని. ఆ కాపునాడులోనేమో ఈ జగన్ ఈ పవన్ గారు కలిశాడు. పవన్ గారు కలిసి నిన్నటి దాకానేమో మాది కాపునాడు అని చెప్పి తిరిగాడు. ఇవాళేమో నా కాపులు నాకు ఓటు వేయలేదంటే ఎలాగేస్తారా? ఎలాగేస్తారండి? ఇప్పుడు నేను ఎలవండి, వీడు కాపాడు, ఆడేమో మాలోడు, ఈడేమో చచ్చరోడు, ఈడేమో సాలోడు, అందరూ కలిపి వ్యవసాయం చేస్తున్నాం అండి. అందరం ఒక గూటుగా మాట్లాడుకోవాలి. కానీ నాది ఈ కులం, నాదేమో ఎలా కులమో, ఈడేమో బీసీ కులం, అది తప్పుగా మాట్లాడుతున్నాడు. కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడు రాజకీయాలు? అది తప్పుగా తీసుకొస్తున్నాడు. నా కులం నాకు ఓట్లు ఇస్తారు అన్న ఉద్దేశం మీద తప్పుగా మాట్లాడుతున్నాడు. కుక్క బిస్కట్లు ఇచ్చుతాను అన్నాడు, కుక్క బిస్కట్లు ఇచ్చుతాను అన్నది కాకుండా ఇంకా చాలా మాటలు అన్నాడు. ఆ మాటలు మాకు జ్ఞాపకం లేదనుకోండి, టీవీలో చూస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా చాలా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత, నీ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అంటున్నాడంటే మనం ఏదో ఆడికి సానుభూతి చూపించేస్తామేమో అని చెప్పేసి అంటున్నాడు తప్ప ఆడికి సానుభూతి అయితే లేదండి. పవన్కి అయితే సానుభూతి లేదు. ఏమైనా ఉంటే కాలుతో కోలతో మిగిలిపోయిన వాళ్ళు చంద్రబాబు నాయుడు చేయించాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు కదా, నాయకులు, వాళ్ళు ఏమంటున్నారు? పవన్ కలిపితే మాత్రం మర్యాద ఉండదని అడుగుతున్నారు. ఎంచేత అడుగుతున్నారు వాళ్ళు? చెప్పండి, ఎంచేత అంటున్నారని? ఎంచేత అడుగుతున్నారు? వీడిలో ఏమీ లేదు, వీడు బోకే అని చెప్పేసి ఆడోమో అవతల బొమ్మంటున్నారు. ఈడోమో ఆడ పట్టుకొని వదులుతూ లేదు. ఇంకెవడో జారినవ్వడాన్ని ఎవడు జారినేస్తాడా? అంటే ఆయన ఏమంటాడంటే, నేను కనుక విడిగా పోటీ చేస్తే ఓట్లను చీలిపోతాయి, మళ్ళీ జగనే గెలుస్తాడు, కాబట్టి ఎటువంటి ఒక్క ఓటు కూడా చీలనివ్వకూడదు, జగన్ని మాత్రం గద్దె దింపేస్తానంట. అలాగా అనకపోతే చంద్రబాబు నాయుడు ఆడ పార్టీలో కలుపుకోవడం. అలాగ అనకపోతే ఓట్లన్నీ చీరేస్తాను, నేను చీరెత్తే ఆడే గెలిచేస్తాడు అని అనకపోతే వీడి సీట్లు చీరీలాగా ఉన్నాడేంటి? వీడికి ఏమైనా ఎవడైనా ఓటేస్తాడా? ఏమైనా ఉందా వీడికి? కానీ రేపు చచ్చిపోతాడన్నవాడు కూడా ఇవాళ ఓటేయడు ఆడికి. ఫైనల్గా చెప్పండి ఒక మాట, ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జగన్ ముందున్న మెజార్టీ కాకపోయినా జగనే సీఎం అండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్